కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి అవినీతి మరకల వల్లనే కవిత మాట్లాడుతుంది, అందుకోసమే కవితను స్పేర్ చేయలేకపోయారని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మనతో ఉన్నారు. మనతో సార్, కుటుంబం ముఖ్యమా రాజకీయాలు ముఖ్యమా అంటే కుటుంబమే ముఖ్యమంటారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను స్పేర్ చేయకుండా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎట్లా చూస్తారు దీన్ని? కవిత గారు బహిష్కరించిన తర్వాత నిన్న ఒక ఎమ్మెల్సీ సభ్యురాలుగా స్టేట్మెంట్ ఇచ్చింది. పార్టీలో ఉండి ఈరోజు పార్టీ నుంచి బహిష్కరించడము, ఆమె ఈరోజు తెలంగాణ ప్రజల ముందు నిన్న ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంది కదా, హరీష్ రావు సంతోష్ రావే కారణమని, ఆ స్టేట్మెంట్ని ఈరోజు ఇవ్వడమే కాకుండా సిబిఐకి కూడా ఆమె వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిబిఐకే కాదు, ఏ ఏజెన్సీ అయినా ఈ భారతదేశంలో ఇలాంటి దోపిడీకి గురైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మనుగడలు ఆమె పొందాలనుకుంటే ఆమె ఇన్ని రోజుల నుంచి కేవలం ప్రెస్ మీట్లు పెట్టింది, కేవలం మీడియాలని మాట్లాడింది. మీడియా ప్రెస్ మీట్ తోటి సరిపోదిగా ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో ఆమె కూడా జాగృతి అని పెట్టి ఈ తెలంగాణలో ఉద్యమాన్ని ఎలాగైతే ప్రోత్సహించిందో, ఈ తెలంగాణ దోపిడీ జరిగిన దాన్ని వాస్తవంగా తీసుకొచ్చి ఈరోజు చర్చ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సార్, గతంలో కవిత కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అప్పటి వరకు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, ఇప్పుడైతే ఏ పార్టీలో లేదు. మళ్ళీ ఆమె కాంగ్రెస్లోకి వచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తే ఆమె పాపం ఇప్పుడు బాధితురాలుగా ఆమెను ఏమైనా మీరు అక్కున చేర్చుకుంటారా, అంటే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారా? ఇక్కడ పాలిటిక్స్ ఆమె ఏ పార్టీకి వద్ది, ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందా, ఆమె ఏ పార్టీలకు వద్దు అనేది అంశం కాదు. మా పార్టీలో నాయకత్వం తక్కువ లేదు. మా పార్టీలో ఉన్న నాయకత్వానికే మేము అవకాశాలు ఇవ్వాలంటే చాలామంది రెడీగా ఉర్రీడు ఇంకా పోస్టుల కోసం. కాబట్టి మా పార్టీలో రేపు అవకాశం వస్తుందా, ఆమెకు రాదా, ఆమె ఏమన్నా మా పార్టీకి వస్తే మా పార్టీకి పెరుగుద్దా, ఇవన్నీ అంశాలు ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ఒకటే ఒక అంశం, యావత్ తెలంగాణ ఆమె వెనక ట్రేల్ కావాలంటే ఆమె డెఫినెట్గా ఈరోజు సిబిఐ ముందు వాంగ్మూలం ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? ఇన్ రిటర్న్ మా ఇంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిర్రు, ప్రజలను మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిర్రు. అది వాళ్ళ హరీష్ రావు గారు చెప్తుందా, కేటీఆర్ పేరు చెప్తుందా? నిన్నటిదాకా కేటీఆర్ పేరు చెప్పలే, ఎందుకంటే పార్టీలో ఉంది కాబట్టి. మరి ఇవాళ నిన్న తండ్రిని జాతిపిత అన్నది, మరి జాతిపిత ఇలా ఈమెను బయటకు ఇసిరేసిండు. మరి జాతిపిత గురించి ఏం చెప్తుందో ఇలా ఆమెకు మళ్ళీ బయటకు వచ్చి చెప్పాలి. ఏం జరిగింది, ఎవరెవరు ఎంత దోచుకున్నారనే విషయాన్ని ఇన్ రిటర్న్గా సిపిఐకి కవిత ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. కవితకు అడ్డొస్తే ఆడవాడు వీడవాడు, కవితకు అడ్డొస్తే ఆడవాడు వీడవాడు. ఖబర్దార్ అగ్గిపెట్టరావు, ఖబర్దార్ అగ్గిపెట్టరావు. జై తెలంగాణ. ఓరారి లిల్లి పుట్టు, ఓరారి లిల్లి పుట్టు.